బిగ్ బ్రేకింగ్ న్యూస్. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి హాస్పిటల్పై దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. రాళ్లు కర్రలతో విధ్వంసం సృష్టించారు. ఆసుపత్రి ముందు పార్క్ చేసినటువంటి వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉండడంతో పోలీసులు కూడా వారిని అదుపు చేయలేక చేతులెత్తేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లైవ్ విజువల్స్ ఇవి. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి హాస్పిటల్పై దాడి జరిగింది. టీడీపీ శ్రేణులు దాడి చేసినట్లుగా అర్థమవుతుంది. గోపిరెడ్డి హాస్పిటల్పై దాడి చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. రాళ్లు కర్రలతో పలు వాహనాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కంప్లీట్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎమ్మెల్యే గోపిరెడ్డి హాస్పిటల్పై దాడి చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి 3 గంటల నుంచి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ఉన్నాయి. ఎందుకంటే 3 గంటల వరకు కూడా ప్రశాంతం జరిగిన ఎలక్షన్ తర్వాత వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయులు కలిసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర జరిగిన ఘర్షణ తర్వాత పోలీసులు చెదరగొట్టారు. అక్కడ లబ్బర్ బుల్లెట్లు వాడు కూడా ఇటీవల చెదరగొట్టిన తర్వాత వైసీపీ కార్యకర్తలు వెళ్లి అరవింద్ బాబు టీడీపీ అభ్యర్థి హాస్పిటల్పై దాడి చేసి ఈ విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఇటీవల నాటి చెదరగొట్టారు. ప్రశాంతత నెలకొందన్న సమయంలో టీడీపీ కార్యకర్తలు ఉన్నట్టుండి ఒకసారిగా ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఉన్నారో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అతని ఆఫీస్ మీద విచ్చలవిడిగా దాడులు పాల్పడుతున్నారు. రాళ్లు విసురుకుంటున్నారు. ఘర్షణలు చోటు చేసుకుంది. అక్కడ ఘర్షణ వాతావరణం చేసుకుంది. విచక్షణ రహితంగా రాళ్లు విసురుండదు. హాస్పిటల్ కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి అయితే ఉంది. ముందుగా హాస్పిటల్ ముందు ఏదైతే వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయో ఆ వెహికల్ కూడా ధ్వంసం చేశారు. పూర్తిగా అవి కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. సమాచారం తీసుకున్న పోలీసులు కూడా అక్కడ చేరుకుని కూడా పరిస్థితిని చక్కదిద్దలేని పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా భారీగా అక్కడ చేరుకున్న తర్వాత ఎలక్షన్ అయిపోయింది కాబట్టి, ఎలక్షన్ టైం కూడా అయిపోయింది కాబట్టి అనంతరం ఇక గొడవలు జరుగుతున్న సమాచారం కూడా పోలీసులు అక్కడ చేరుకున్నప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో వాళ్ళని ఏదైతే ఉద్రిక్త చోటు చేసిందో దాన్ని పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. అంత దాడిలో కూడా రాళ్ళు విసరడం, టీడీపీ కార్యకర్తలు ఆఫీసును ధ్వంసం చేయడంతో పోలీసులు కూడా ఏం చేయలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. బయట నుంచి కూడా బెటాలియన్స్ దింపుతా ఉన్నారు. బయట నుంచి కూడా ప్రత్యేక దళాలను తీసుకొచ్చి ఆ ఘర్షణ వాతావరణాన్ని అయితే చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు సురేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్.